ఓపెన్ కేటగిరీ దాకా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళని, ఓపెన్ కేటగిరీలో మార్కులు తెచ్చుకున్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి. వాళ్ళు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట రీసెంట్గా ఒక జడ్జిమెంట్లో. కానీ దీనికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు మాత్రం ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా వాళ్ళ రిజర్వ్డ్ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తే కనుక అది డబుల్ బెనిఫిట్ కిందకు వస్తుందని చెప్పి రాజస్థాన్ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తిరస్కరించిందనమాట. సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ అగస్టిన్ మాసి ఇద్దరు కలిసి రాజస్థాన్ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దానిలో మెరిట్ లేదని చెప్పారనమాట. ఇంతకు ముందే మనం 1992లో చూసుకుంటే కనుక టాప్ మోస్ట్ జడ్జిమెంట్ ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అది అందరికీ, ఒక పర్టికులర్ కాస్ట్ కానీ పర్టికులర్ గ్రూప్ కానీ కాదు, ఎవరైనా దానిలో రాసుకోవచ్చు, ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ, కొందరికి మాత్రమే కాదు అని చెప్పారనమాట. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్లో మార్కులు తెచ్చుకున్నారో, అంటే రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్ కట్ ఆఫ్ అంతా, అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్ ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాడో అని తెచ్చుకుంటే అతని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కూడా అతను ఓపెన్లోనే ఫైట్ చేస్తే అతన్ని జనరల్ కేటగిరీగానే పరిగణించాలి, ఓపెన్ ఫైట్లను తీసుకురావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది.